మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాళ ఎపిసోడ్లో నేను దొండకాయ పచ్చడిని తయారు చేస్తున్నా. మన ఇళ్ళల్లో రోటి పచ్చళ్ళు బాగా ఇష్టపడతారు కదండి, కానీ రోజు ఒకేలాగా తిన్నా కూడా బోర్ కొడుతుంది. అందుకే నేను దొండకాయ పచ్చడిని ఇలా కొత్తగా ట్రై చేస్తున్నాను. సూపర్గా ఉంది టేస్ట్. అందుకే మీ ముందుకు కూడా ఈ దొండకాయ పచ్చడిని తీసుకొచ్చాను. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక పావు కేజీ దొండకాయలు తీసుకొని సగానికి అలా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేడివేడి నూనెలోకి వేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కల్ని నూనెలో లైట్గా ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కల్ని సన్నటి సెగ మీదే ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయినాక ఈ దొండకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాయి మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే కొద్దిగా మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి కోసం మనం 7 నుంచి 8 ఎండుమిరపకాయలు తీసుకుని దీనిలోకి వేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని దీనిలోనే ఫ్రై చేసుకోవాలి. మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పొడి పట్టుకోవాలి. ఇలా పొడి పట్టుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలను వేసుకొని అలాగే రుచికి సరిపడినంత కొద్దిగా ఉప్పును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ దొండకాయ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా తాలింపు వేసుకోవాలి. అంతేనండి, దొండకాయ పచ్చడి రెడీ అయినట్లే. రెగ్యులర్గా ఒకటే రకమైన దొండకాయ పచ్చడి తిని బోరు కొట్టిన వారు ఖచ్చితంగా ఈ దొండకాయ పచ్చడిని ట్రై చేయాల్సిందే. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను బెండకాయతో బెండి కురుకురేని తయారు చేస్తున్నాను. మిస్ కాకుండా చూడండి. అలాగే మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడాలంటే చెఫ్ శివనాగ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.